నమస్తే వీధుడు సంస్థ లక్షణ సమాజం చివరి నుంచి అనూహ్యంగా టికెట్ పొంది పోటీ చేస్తున్నట్టు గడ్డ రంజిత్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని మనకు నుంచి తెలుసుకున్నాం. నమస్తే సార్, ఎంతోమంది పోటీలో ఉన్నా కూడా మీ పార్టీ నుంచే మీరు టికెట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. కానీ నా నినాదం ఒకటే, అభివృద్ధి అందుబాటు నినాదంతో ముందుకెళ్తున్నాను. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన పార్లమెంట్కి వెళ్తే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడు ఉంటాను. తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉంటాను, 24 గంటలు అందుబాటులో ఉంటాను అని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను. పౌల్ట్రీ వ్యవసాయం నుంచి మీరు రాజకీయాల్లోకి సడన్గా వచ్చారు అంటే మరి ఇవన్నీ ఒక రాజకీయము వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా తేడా ఉంటుంది. ఇవేలా సమకూరుస్తారు మీరు? అది మీ అపోహ. నేను 2004 నుండి టీఆర్ఎస్ పార్టీతో వెన్నంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ 2004లో ఫస్ట్ ఎలక్షన్స్ ఈటల రాజేందర్తో వెళ్ళి ఆయన ఎలక్షన్ మొత్తం నేనే ఫైట్ చేశాను. నాకు పార్టీతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయంలోకి వచ్చాను, ప్రజాసేవ చేద్దామని వచ్చాను. అయితే మీ ప్రత్యర్థులు ఎక్కడి నుంచో అంటే వరంగల్ వాసికి ఇక్కడ టికెట్ ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదా అని మీ మీద విరుచుకోబడుతున్నారు. వారికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ప్రజలు నాతో ఉన్నారు. వాళ్ళ అది నా అపోజిషన్ క్యాండిడేట్ విజ్ఞతకు వదిలేస్తున్నా, ఎవరు లోకల్ అని చెప్పి. ప్రజలు నాతో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాతో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మంత్రులు, మాజీ మంత్రి వాళ్ళు అందరూ నాతో ఉన్నారు. అదే నాకు పెద్ద బలం. అయితే ఉద్యమకారులు కాకుండా డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళకి టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు అనరాని మాటలు మీలాంటి వాళ్ళపైన అంటారు. దీన్ని ఎలా చూడాలి? అది ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్త అంటే నేను దానికి జవాబు ఇస్తాను. కాంగ్రెస్ వాళ్ళు అంటే నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు చెప్పిన నేను 2004 నుండి టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాక ఇక నేను దానికి అదే ఆన్సర్. నాది షేర్లింగంపల్లి అలాంటి ఒక పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం ఇదేలో ఉంది. అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కార్మికులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాటిలో నీళ్లు లేవని మన ఏదో సమ్మె కూడా చేశారు. ఇలాంటి మీరు ఎలా సమ్మె చూస్తారు? కాన్స్టిట్యున్సీ మొత్తం వైవిధ్యభరితమైన కాన్స్టిట్యున్సీ. అటు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అర్బన్, సెమీ అర్బన్ ఉంది. అన్ని సమస్యలు డీటెయిల్గా డిస్కస్ చేసాం ఎమ్మెల్యేలు అందరితోటి. సో అవి ఎలా పరిష్కరించాలో నేను గౌరవనీయ ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్తాను. అన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తాను, మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లాస్ట్ టైం మీరు 5 గెలవడం జరిగింది. మొన్న కూడా మహేశ్వరం నుంచి మీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళందరితో సత్సంబంధాలు, సీనియర్ నాయకులు కూడా ఉర్రు, వీళ్ళందరితో సత్సంబంధాలు మీరు ఈ చిన్న టైంలోనే ఎలా పుచ్చుకుంటారు? నాకు ముందు నుండి అందరు పరిచయమే, ఎవరు కొత్తవారు కాదు. అందరితో సత్సంబంధాలు ముందుంటున్నాయి. ఇప్పుడు అందరు నన్ను ఆశీర్వదిస్తున్నారు, అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా కార్యకర్తలు అందరూ నాకు ముందు నుండి పరిచయం కాబట్టి చాలా నా వెన్నంటున్నారు. వాళ్ళే నాకు ఉన్నంత బలం అండి. ఈరోజు ఎల్బీ స్టేడియంలో సభ కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ఈ సభకి ఎంతమంది తరలి వచ్చే అవకాశం ఉంది మీ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి? మా కాన్స్టిట్యూన్సీ నుండి, మా 3 కాన్స్టిట్యూన్సీ 40,000 మంది వస్తున్నారు. మా టీవీ ద్వారా మీ అసెంబ్లీ, మీ యొక్క ఎంపీ నియోజకవర్గానికి ఏం చెప్తారు? అందరు నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాను. వాళ్ళ అభివృద్ధి అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇస్తే మీకు సేవ చేసేందుకు జన్మజన్మలు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.